హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే చిన్న ప్రాంక్ అనమాట. మా అమ్మతో అసలు ఎప్పుడు నేనైతే ప్రాంక్ వీడియో మా అమ్మతో అయితే అస్సలు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ అయితే తీసుకున్నా. దీని నుంచి మా అమ్మకైతే ఫోన్ చేసి మా ఇంట్లో మా హస్బెండ్కి నాకు గొడవైనట్టు, నేను అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్ళిపోతున్నట్లు చెప్తానమాట. సో నమ్ముతారో లేదో అయితే నాకైతే తెలియదు. మామూలుగా ఎప్పుడన్నా మా ఇంట్లో నిజంగా ఏదన్నా మేము అరుచుకుంటే మా అక్కతో అయితే షేర్ చేసుకుంటాను. ఎప్పుడు మా అమ్మకైతే నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే పేరెంట్స్కి మనం ఏది చెప్పుకోము కాబట్టి. సో అంత పెద్ద గొడవలు కూడా ఎప్పుడు అవ్వలేదు మాకు ఈ 5 ఇయర్స్లో. ఇప్పుడు మా అక్కకైతే తెలుసు, అందుకే మా అక్క కనిపెట్టేస్తుందని మా అమ్మకైతే చేస్తున్నాను అనమాట. ఈ నెంబర్ నుంచి నేను మా హస్బెండ్తో గొడవ అయిపోయినట్లు సీరియస్గా మాట్లాడతాను. సో అది ఫ్లాప్ అయిద్దో లేదంటే హిట్ అయిద్దో తెలియదు నాకైతే. చూద్దాం, అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. సో నమ్మదని అనుకుంటున్నా, ట్రై చేద్దాం. రింగ్ అవుతుంది. సో వీడు హలో అమ్మా, ఇది బాను నెంబరు. బానుది మన ఇంటి దగ్గర. బాను లేదా మా ఇంటి దగ్గర? నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఇది కీప్యాడ్ ఫోన్ గలా ఉంది. ఏం చేస్తున్నావు? అశోక్ ఫోన్ చేశాడా? చేయలేదా? ఏం లేదు, వారం నుంచి గొడవ. ఏం గొడవ అంటే ఏదో ఒకటి క్రికెట్ చూసుకుంటున్నాడు పద్దాక. మొన్న నైట్ అలాగే పిల్ల ఫోన్ చూస్తున్నాను అరిశాను. ఫోన్పే ఆన్ అవ్వట్లేదు, అందుకే బ్యాలెన్స్ వేసుకోలేదు. సాయంత్రం వేసుకుంటా. వద్దు, నా దాంట్లో గొడవ ఏం లేదు. అదే ఆ ఒక మాట అడిగిన దానికి నోటుకొచ్చినట్టు మాట్లాడి ప్రతిదీ అలాగే మాట్లాడి వెళ్ళిపో, విజయవాడ వెళ్ళిపో, నా పిల్లని నేను చూసుకుంటాలే. అదే పద్దాక క్రికెట్ చూస్తున్నాడు ఫోన్లో. ఆ టీవీ వచ్చిన కాడి నుంచి అదే పిల్ల స్కూల్కి వెళ్తుంది కదా, ఆ పిల్లతో అది రాపిచ్చని మొన్న అరిసి ఆ పిల్లకి ఫోన్ ఇచ్చేస్తున్నాడు పద్దాక. ఏబిసిడీలు అవి రాపిచ్చి ఫోన్ ఇచ్చేస్తున్నావు, నువ్వు చూస్తే నువ్వు ఇలా క్రికెట్ ఆడుతున్నావు గ్రౌండ్కి. గెలిచారు నిన్న ఆదివారం. నిన్న అంతే, గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, ఆడి 2 గంటలకు వచ్చాడు. ఎందుకు అలా చేస్తున్నా అంటే బయటికి వెళ్ళి ఆడుతున్నాడు, ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు. అవన్నీ అడుగుతున్నానని నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని అంటున్నాడు ప్రతి మాట. అదే వద్దులే, చేయమాక. ఎందుకు మళ్ళీ అడిగిన కాడి నుంచి అన్నీ మీ అమ్మకు చెప్తున్నావా? అది వద్దు, చేయమాక అంటున్నానా. ఏమంతే, ఎందుకు కావాలని? నేనేం మాట్లాడలేదు అసలు. సర్లే, హర్షిని తీసుకొని వచ్చేస్తా 2 రోజులు. ఆయనకి చెప్పే వస్తా, బస్ బుక్ చేస్తా అన్నాడు నైటు. మళ్ళా చూడు, నిజంగా పొద్దున చెప్పేసి మరీ అన్నా సాయంత్రం బుక్ చెయ్యి, నేను హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చేసాను కదా, ఇంకా ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా, నేను 4 రోజులు ఉండొస్తానంటే సర్లే సాయంత్రం బుక్ చేస్తా వెళ్ళిపో అన్నాడు.
చేస్తా మళ్ళీ తర్వాత 6ంటికి చేసి బుక్ చేశాడో లేదో అడుగుతా. వద్దు ఏమని అడుగుతావు మళ్ళీ దానికి గొనుగుతాడు ఎందుకు. ఈయనేమో మీ అక్కే బెటరు, మీ అక్క మీ అక్క చూడు మీ మామయ్యకి అన్నీ చూసిద్ది, నువ్వే ఇట్లా అడ్డంగా మాట్లాడతావు. అందుకే 4 రోజులు నేను అందుకే గొడవలు వద్దులే నేను వెళ్ళి 4 రోజులు ఉంటానంటే సరే ఎల్లు ఉండు అన్నాడు. అందుకే ఎల్లు ఉందాంలే అనేసి వద్దులే ఎందుకు మాట్లాడేది, నేనే వస్తాను. తినేసి పిల్లని తీసుకొని వచ్చి భాను వాళ్ళ ఇంట్లో ఉన్నా. డ్యూటీకి వెళ్ళిపోయాడు. చేయలేదు, ఫోన్ ఎందుకు చేస్తాడు, నా టైం బాగలేదు, ఏం చేస్తాం. ఏమీ లేదు, అదే చెప్పట్లేదు. ఆ చీటికి మాటికి ప్రతిసారి గొడవలు ఏంటి, గొడవలు చిన్న చిన్న వాటికి వాళ్ళని చూసి బాగా నేర్చుకుంటున్నాడు. ఇదివరకు మాటకి మాట మాట్లాడేవాడు కాదు. ఏమన్నా చేసుకోండి, నేను అందుకే నేనేం మాట్లాడను. మొన్న కూడా గొడవైంది కూడా తెలియదు అసలు. అయినా కూడా ఈ క్రికెట్ టీవీ ఇదిలో పడిపోయి ప్రతిసారి గొడవ గొడవ గొడవ. అదే కదా, అదే అసలు ఎంత వస్తాడు డ్యూటీ నుంచి ఫోన్లో తలకాయ పెట్టాడంటే తీడు. ఇది వరకు అసలు అలా చూసేవాడే కాదు. ఇంక దానికి ఏదో నేను ఇంక రాను. ఇంక విజయవాడ వస్తే ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళేదాకా ఇంక రాను. ఆ అబ్బాయికి తెలియదు. నేనేం మాట్లాడను, వస్తా, ఇష్టం ఉంటే వచ్చి తీసుకొస్తాడు, లేదంటే లేదు. పద్దాకా బతులాడుకుంటా నేను కూర్చోలేను. అప్పటికి ఇదివరకులా కాదు, నేను అన్నీ సైలెంట్గానే ఉంటున్నా. ఏమంటాడు, అది నోరేసుకొని పడింది అక్క, నేను తిట్టానని చెప్తాను. నా మీదే చెప్తాడు నీకు. ఎప్పుడు ఎదురు బదురు దానికి చెప్దామంటే దాని బాధలే దానికి ఉన్నాయి. ఇంకా అది దానికి చెప్పేందుకులే టెన్షన్ అని పొద్దున్న చెప్పలేదు.
అదే. అది అట్లా తీసుకుంటున్నారు. మనం అయితే చెప్తాము, ఉమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను చేస్తే ఏమైంది అన్నదేమో వస్తుంది. నేను చేస్తే ఏమైందంటే అది వాళ్ళకి నష్టం, నాకేమన్నా అయితే అంటే ఆ అబ్బాయికి నష్టం. వాళ్ళని చూసి మాట్లా ఇదే ఇప్పుడు ఒకళ్ళు దోచుకొని వాళ్ళు పెట్టుకోవడం అంటే ఇదే ఉమ్. నొప్పి వచ్చింది కదా అప్పుడు తెలిసింది వాళ్ళకి. అవునా నేను ఎందుకు వాళ్ళు పెట్టుకున్నానా. ఉమ్. నిజమే, గొడవ లేకుండా మంచిగానే తోసి మంచిగానే ఉండాలి, గొడవ ఏం పెట్టుకోవద్దు. అందుకే సరేలే సైలెంట్గా ఎందుకు గొడవ, మాట మాట్లాడితే గొడవ వచ్చిద్ది, వెళ్ళి 4 రోజులు ఉంటే వాళ్ళకే నొప్పి తెలుస్తుంది కదా, అందుకే వచ్చేద్దామని. అప్పుడు ఇది అయిపోతే నేనే వస్తాను, నీతో పాటు ఇద్దరు ఉమ్. నాకు పని ఉండాలి అంటే అన్నీ అయిపోయినట్టే. ఉమ్. పని దానికి నాకు ఇస్తాను, ఉమ్. అప్పుడే నేను వస్తాను. ఇంకా అదే, ఇంకా 8వ తారీఖేమో నాకు ఈ వారం మళ్ళీ జర్నీ చేయొచ్చో చేయకూడదు, నిన్నే ఇండిషన్ వేయించుకున్నా. వస్తే ఏం అవసరమా, ఉమ్. ట్రైన్ ఉంటేనే ఎక్కువ స్లీపర్, ఎప్పుడు వచ్చినా స్లీపరేనే, కార్ లాగానే మధ్యలో సీటే, బస్ ఏం అవసరం, స్లీపర్ ఎప్పుడు వచ్చినా. ఈ ట్రైన్ జర్నీలే మనిషి ఒళ్ళు నలిగిపోతుంది, బస్ అయితే ఇబ్బంది ఉంటుంది, మా అన్ని 15 ఉన్నాయి. ఉమ్. సరే అడుగు, చేస్తే అడుగుంటే మంచిగా అడుగు. నేనేంటబ్బా వెళ్తా ఉంటున్నావు అంటే నువ్వు చెప్పు, ఇట్లా నువ్వు చేస్తున్నాను అంటున్నాను, నేను ఒక్కదాన్ని ఉంటున్నా కదా, నాకు కోరుకుంటుందా, నువ్వు వచ్చినాక నువ్వు నాతో కలిసి మాట్లాడాలి, పిల్లలతో ఉండాలి కదా, చెప్పు. నేను బుక్ చేశాడు వచ్చే వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్దాం, అప్పుడు చెప్తాడు అసలు. సరేలే, నమ్మేసావా? వీడియో చేస్తున్నా, నువ్వు మాట్లాడే అన్ని రికార్డ్ అవుతుంది, బూతులు. యూట్యూబ్ వీడియో చేస్తుంటే నువ్వు ఎలా? అయ్యో, నా నా నిజంగా చెప్పిన నమ్మనంటే నా ఫోన్లో నుంచి చేస్తా, కానీ దీని ఫోన్లో మాట్లాడతానే ఏంటి? అన్నీ రికార్డ్ అయింది, యూట్యూబ్ ప్రాంక్ వీడియో చేద్దామని స్టార్ట్ చేశా. ఈసారి నిజంగా ఉంటే నా ఫోన్ నుంచి చేసి మాట్లాడతాను. నిజంగా వచ్చేస్తాను అనుకున్నావు పాపం. సరేలే ఉండి చేస్తా నా ఫోన్ నుంచి. సో చూసారు కదా, ఫైనల్గా మా అమ్మ అయితే ఫ్రాంక్ అనమాట సక్సెస్ అయితే అయింది. మా అమ్మ నమ్మలేదు. ఎంతైనా సరే మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళు అల్లుడినేమి వెనకేసరారు కదా, వచ్చేసే నేను బస్ బుక్ చేస్తానంటుంది. సో ఇదే ఇక్కడికి ఏ చెప్పినా నమ్మను అంటుంది. సో అన్నీ కామను, వీడియో జస్ట్ అంతే. సో మాకైతే ఎటువంటి గొడవలు అయితే ఉండవు, మేము ఇద్దరం బాగుంటాము. ఊరికే ప్రాంక్ వీడియో చేద్దామని అయితే చేశాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.